పరలోకపు దేవుని ఎదుట నేను ఈ పాపాన్ని ఎలాగ చేయగలను? నేను ఈ పాపము చెయ్యను. మన మాటలు చూస్తున్నాను. నీ యజమానుడు, నీ భర్త, వీళ్ళంతటిపై నాకు అధికారం ఇచ్చాడు. ఈ ఇంటిలో ఏదైనా కానీ నాకు తెలియదే జరగదు, కానీ నీ మీద మాత్రం నాకు అధికారము ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు ఆయన భార్యవు. యవనస్తుడు చక్కటి విషయాన్ని యవన కాలంలో మీ యవన జీవితాన్ని కాపాడుకండి, యవనాన్ని కాపాడుకండి. అది మిమ్మల్ని హెచ్చిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. గొప్పవాళ్ళుగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి మీరు పాడవటానికి కారణము మీరే, దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా లేవు చేయదు. యవనస్తుడు నిలబడ్డాడు కాబట్టి చెరసాలలో వేయబడ్డాడు. తప్పు చేయలేదు కాబట్టి చెరసాలలో వేయబడ్డాడు. తప్పు చేస్తే కొద్ది రోజులు చెరసాలలో ఉండేవాడు కాదు, ఇంటిలోనే ఉండేవాడు. కానీ ఎప్పటికైనా కానీ అతని పాపము బయటపడినప్పుడు చంపబడేవాడేమో అని అనుకుంటున్నాను. అతడు యజమానుడు గుర్తించాడు కాబట్టి అతని నమ్మకత్వాన్ని అతడు చెరసాలలోనే వేయించాడు. అంతే. పాపము చేసుంటే చంపబడేవాడు, పాపం చేయలేదు కాబట్టి చెరసాలలో వేయబడ్డాడు. కొన్ని విషయాలు దేవుడు యోసేపుకి నేర్పించడానికి అతని జీవితాన్ని అలా నడిపించాడు. అక్కడ చెరసాలలో కూడా అతని నమ్మకత్వం చూసినటువంటి అధికారి, యజమానుడు, చెరసాల యొక్క అధికారి అతనికి చెరసాల అంతటిని అప్పగించాడు. అక్కడ కూడా అతని అధికారిగానే దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. మనందరూ తెలుసు, ఆ తర్వాత ఫరో రాజు యొక్క ఇద్దరు సైనికులు కన్నటువంటి ఇద్దరు పనివారు కన్న కళ యొక్క అర్థాన్ని యోసేపు చెప్పడం ద్వారా అది జ్ఞాపకం పెట్టుకున్నటువంటి వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, కాపాడబడిన వ్యక్తి రాజు దగ్గర మళ్ళా ఆనందాయకుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క గిన్నెను, ఆ పానాన్ని, ద్రాక్షారసం కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అందిస్తూ ఉండేవాడు. అతడు ఫరో కన్నటువంటి కళకు అర్థం ఎవరు చెప్పలేకపోతే మళ్ళా యోసేపు గుర్తుకొచ్చాడు. అతనికి యోసేపుని గుర్తు చేశాడు ఫరోకి. యోసేపు ఫరో గుర్తు చేయగానే వెంటనే పిలిపించారు. ఎక్కడి నుండి? చెరసాలలో నుండి. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు రాజు గారి ఎదుటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడంటే శిక్ష అధికం చేయబడటానికి కాదు, చిరఛేదనం చేయబడటానికి కాదు. ఎందుకు అతను రాజు ఎదుట నిలబడగలిగాడంటే అతని నమ్మకత్వం, పవిత్రత, యథార్థత అతను రాజు ఎదుట నిలబెట్టి రాజు కళకి అర్థము ఎవ్వరు ప్రపంచంలో ఆ దినాల్లో ఈజిప్టులో ఏ వ్యక్తి కూడా జ్ఞానం కలిగిన వాడు వారి యొక్క మతంలో, వారి యొక్క దేశంలో ఏ ఒక్కరు కూడా అర్థం చెప్పలేకపోయారు. అన్ని తంత్రాలు మంత్రాలు కలిగినటువంటి వాళ్ళు చెప్పాలంటున్నాను, ఎవరు కూడా చెప్పలేకపోయారు. యేసేపు ఫరో యొక్క కళకి అర్థం చెప్పాడు. మనందరూ తెలుస్తుంది. కానీ నేను కొన్ని విషయాలు విన్నాను. అక్కడ ఫరో అంటాడు, నీ వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరు లేరు. No one like you. Having spirit of God. దేవుని ఆత్మ కలవాడవు నీవు. కాబట్టి నీవే ఇదిగో నా దేశం పైన అధికారిగా ఉండు, ఇదిగో నా ఉంగరం తొడుకో, ఇదిగో నా చేరేసుకో, ఇదిగో నా రాజ్యపు అధికార బట్టలు వేసుకో, నా ఇంటిలోను నా
ఇంటి వారి పైన, నా దేశంలో నా దేశం యొక్క ప్రజల పైన నీవు అధికారిగా ఉంటావు. నేను రాజును మాత్రమే, కానీ సమస్త అధికారము నీదే. హల్లెలూయా. నమ్మకత్వం, పవిత్రత, పరిశుద్ధత, భయం, దేవుడంటే ప్రేమ, భక్తి క్రియలో చూపించాడు. అందుకే దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అతని యొక్క కలలన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేసాయి. ఆ తర్వాత అతని అన్నదమ్ములు వచ్చాడు. ఆహారం లేదు ప్రపంచంలో, కానీ వచ్చేసింది. అన్నకు సాగిలు పడ్డాడు. గింజలు ఇయ్యండి అయ్యా తినటానికి చెప్పి తమ్ముడు సాగిలు పడ్డారు. యోసేపు సాగిలు పడ్డారు. అన్నదమ్ములు యోసేపు యొక్క యాకోబు యొక్క మరి కుటుంబం అంతా కూడా వచ్చింది. అక్కడే బ్రతికేరు. ఆ తర్వాత చాలా చరిత్ర జరిగిందంటే 4 సంవత్సరాల నుంచి తెచ్చుకుంటారు. చాలా శ్రమ పడ్డారు, కష్టాలు పడ్డారు. మళ్ళా మోషేని దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పవిత్రత. పులిసినటువంటిది ఏది అతని జీవితంలో లేదు. పుళ్ళు అనేటువంటిది లేదు. పుల్లని యేసయ్య, పులిని యేసయ్య, పాపుని యేసయ్య యోసేపు యొక్క హృదయంలో ఉంటాడు. హల్లెలూయా. పేతురు అంటాడు, పేతురు భక్తుడు, అపోస్తులు, ఆయన అంటాడు, యేసు క్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి అని అంటాడు. అపోస్తలుడు పౌలు గారు కొలస్సీలకు రాస్తూ అంటారు, ఇదిగో దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. సమృద్ధిగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, పాపము చేయకున్నట్లుగాను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. సోదరులారా, దేవుని మాట యేసు ప్రభువుని కనినటువంటి మరియ గారు, తల్లి గారు అంటుంది, ఆమె గురించి వాక్యం చెబుతా ఉంది. యేసయ్య మాట్లాడిన మాటలు ఆమె హృదయంలో తలపోసుకొలుసు భద్రము చేసుకొని వాక్యాన్ని లోపల ఉంచుకోండి, వాక్యాన్ని దాచిపెట్టుకోండి. దేవుని మాట సెలవిస్తా ఉంది, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఏం చేస్తున్నా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు అంటే హృదయం నిండాలి. లోపల దేవుని మాట ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి, ఆత్మ సన్నిధి ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అప్పుడే నీ యొక్క హృదయంలో ఏముందో అది నోటి ద్వారా బయటికి వస్తుంది. అది నీకు ఆశీర్వాదకరంగా